తెలంగాణలో ఇతర పట్టణాల నుండి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ ఎవరిని పలకరించినా అమ్మవారు వారి జీవితాల్లో తెచ్చిన మార్పులు, వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా, అలాగే వారి పిల్లల చదువుల విషయంలో వారికి జరిగిన మేలు గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ విషయాలు అన్నింటితో పాటు ఈ ఆలయం స్థల పురాణం, ఆలయంలో చేసే పూజలు, ప్రత్యేక సేవలు, 16 ప్రదక్షిణలు చేసే విధానం, 108 ప్రదక్షిణల గురించి, ఇక్కడ ఉన్న ఉప ఆలయాల గురించి, ఈ ఆలయానికి వెళ్లే బెస్ట్ వే గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. అమ్మవారు జగన్మాత, సకల సృష్టి లయకారక మూలశక్తి. పలు నామాలతో వివిధ రూపాల్లో అలరారుతుంది అమ్మవారు. ఆ పరంపరలోనిదే శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారి స్వరూపం. ఈ ఆలయంలో కొలువైన నిమిషాంబికాదేవి అమ్మవారు సోమక్షత్రియుల కులదేవత. పూర్వము ముగ్ధముని అనే మహాముని తపస్సు చేసి